ప్రస్తుతం హాట్ టాపిక్ మన చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనిల్ వెల్లడించిన విషయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా సిడిఎస్ చౌహా యుద్ధ విమానాలు కూలిపోయిందన్న విషయాన్ని మన దేశంలో ఉన్న మీడియాకు చెప్పకుండా సింగపూర్ వెళ్లి అక్కనుంచి బ్లూంబెర్గ్ లాంటి మన దేశ వ్యతిరేక మీడియాలకి చెప్పడం బాధ్యతారహిత చర్యగా విమర్శిస్తున్నారు. సరే, నిజంగా సిడిఎస్ చౌహాన్ గారే మొట్టమొదటిసారిగా యుద్ధ విమానాలు కూలడం గురించి మన దేశంలో కాకుండా విదేశంలో చెప్పారా అంటే ఖచ్చితంగా చౌహాన్ గారు విదేశంలో మొదటిసారిగా కాస్త విశదీకరించారు అంతే. మన దేశంలోనే ఆపరేషన్ సింధూర్ పాజ్ చేసిన తరువాత త్రివిధ దళాల డీజీఎంఓలు మొదటసారిగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎయిర్ మార్షల్ డీజీఎంఓ భారతి గారు ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, మనం యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం. పోరాటంలో నష్టాలు ఒక భాగమే. అంటే మనకు నష్టం జరిగిందని యుద్ధ విమానాలు కల్పోయామని పరోక్షంగా చెప్పినట్లే కదా. కానీ భారతీగారు కూడా ఏ సంస్థ విమానం, ఎన్ని సంఖ్యలు అన్న విషయాలు సూటిగా సమాధానం చెప్పలేదు. అలాంటి విషయం ఏ ఇతర దేశాలైన గోప్యత పాటించడం సహజం. చౌహాన్ గారు బ్లూంబర్గ్ టెలివిజన్ మరియు రీటర్స్ పత్రికకు ఈ విషయాలను నేషనల్ మీడియా మరియు మన దేశంలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా భారతదేశం, మోడీగారి ప్రభుత్వంను ఇరకాటంలో పెట్టి భంగపరచాలనే ఉద్దేశంలో భాగమే ఇది. వెస్ట్ దేశాలకు, ఇంటర్నేషనల్ మీడియాకు ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనాగరికం అన్న ఆలోచన ఉండడం లేదు. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే కామెంట్ విభాగంలో మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి.